సెక్షన్ 3లో ఎస్సే టైప్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ చాయిస్ అన్నది ఉంటుంది. 6 క్వశ్చన్స్ ఇస్తారు అండ్ ఈ 6 క్వశ్చన్స్లో స్టూడెంట్స్ కెన్ చూస్ ఎనీ 4 క్వశ్చన్స్ అండ్ రైట్. సో యూజువల్గా ఇక్కడ సెక్షన్ 2లో వచ్చినట్టు ఒక పారాగ్రాఫ్ వస్తుంది, ఒక గ్రాఫ్ కానీ ఒక టేబుల్ కానీ వస్తుంది, దెన్ ఒక మ్యాప్. దిస్ ఇస్ ఫర్ మ్యాప్ లొకేషన్. ఇంతకుముందు మేడం చెప్పినట్టు సెక్షన్ 2లో అయితే ఇండియా మ్యాప్ వస్తే ఇక్కడ వరల్డ్ మ్యాప్, లేదా అక్కడ వరల్డ్ మ్యాప్ వస్తే మటుకి ఇక్కడ ఇండియా మ్యాప్ అన్నది వస్తుంది. అండ్ దెన్ ఒక క్వశ్చన్ అగైన్ ఆన్ ద కాంటెంపరీ ఇష్యూ, ప్రాబ్లమ్స్ కానీ లేదా మెజర్స్ కానీ అట్లాంటి ఒక రకమైన క్వశ్చన్ వస్తుంది. ఇంకా మిగిలినవి మటుకు జనరల్గా ఫ్రమ్ ఆల్ 21 లెసన్స్ రావచ్చు. ఎగ్జాంపుల్ లైక్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆర్ లైక్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి చాయిస్ ఉంటుంది. అండ్ మనం రాసే విధానం ఎలా ఉండాలి అని అంటే కనుక మనం పాయింట్ వైజ్గా రాస్తే మార్క్స్ ఎక్కువ, అంటే ఈజీగా కరెక్షన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ దెన్ ఇక్కడ ఆన్సర్స్ 8 to 10 సెంటెన్సెస్లో రాయవలసిన అవసరం అన్నది ఉంటుంది. సో ఫస్ట్ మీకు ఏవైతే మంచిగా క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తాయో వాటిని ఆన్సర్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ మూవ్ ఆన్ టు ద అదర్ క్వశ్చన్స్ ఫర్ అడిషనల్ థింగ్స్ అన్నమాట. సో ఈ రకంగా సెక్షన్ 3 అన్నది ఉంటుంది.